హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వైజాగ్ వ్లాగ్స్. ఈరోజు చాలా తక్కువ ఖర్చుతో సింపుల్గా ఇంట్లో చేసుకున్న చికెన్ పచ్చడి అయితే ఎలా చేయాలో చూద్దాం. దానికోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత చల్లార్చి పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అందులో పసుపు వేసి వాటర్ వేసి బాగా కడుక్కోవాలి. బాగా కడగాలి. కడిగిన చికెన్ని ఇప్పుడైతే స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆ ముక్కలు అయితే వేసి అందులో వాటర్ అంతా ఇంకే వరకు బాగా కలుపుకోవాలి. అడుగట్టకుండా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి. అలా ఫ్రై అయిన చికెన్ని ఇప్పుడు మనమైతే పక్కకు తీసుకొని అందులో ఏమైనా వాటర్ కానీ ఉంటే ఆ వాటర్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న వాటర్ తర్వాత ఇప్పుడైతే మనము అందులోనే కొంచెం ఆయిల్ కూడా అదే పాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని నేనైతే గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. అది బాగా మరిగే వరకు బాగా హీట్ చేసుకొని అందులోనే ఆల్రెడీ ఫ్రై చేసి ఉన్న చికెన్ ముక్కలు అయితే వేసి బాగా ఫ్రై చేయాలండి. మినిమం 10 మినిట్స్ అయినా పడుతుంది. చికెన్ ముక్కల్ని మనం బాగా ఫ్రై చేసినట్టయితే మినిమం పచ్చడి అయితే ఒక 2-3 నెలలు నిలవ ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనమైతే చికెన్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా తక్కువ ఖర్చుతో సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు కదా ఇలాంటి పచ్చడి. ఇప్పుడైతే చికెన్ ముక్కలు అయితే బాగా ఫ్రై అయ్యాయండి. ఇలా ఫ్రై అయిన చికెన్ ముక్కలు అయితే నేను వేరే ప్లేట్లో అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న చికెన్ ముక్కల తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం పౌడర్ ప్రిపేర్ చేసాం కదా, ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఆ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ సరిపోలేనట్టుందని ఆయిల్ అయితే యాడ్ చేశానండి. కొంచెం సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసి ఇంకేమైనా రుచికి సరిపడలేనట్టు ఏమైనా మనకు అనిపించినట్టయితే ఏవేవి సరిపడలేదో అవన్నీ కూడా ఇప్పుడే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న ఈ చికెన్ పచ్చడిని చల్లార్చుకొని నిమ్మకాయ అయితే పులుపుకి సరిపడేటట్టు నిమ్మకాయలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే 2 నెలల పాటు నిలవ ఉండే చికెన్ పచ్చడి అయితే ప్రిపేర్ అయ్యింది. ఈ పచ్చడి మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ కదా, ఇంట్లోనే సింపుల్గా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు.